ఆ మధ్యలో చేతులు కట్టుకొని ఉంది పొడుగ్గా, అదే మా అమ్మ. ఏటవదు అలా పద చెప్తాను. మా ఆవిడ పడవ ఏదో పెద్ద యుద్ధ విమానం ఎక్కినట్టే గాబర అయిపోయి ఎటయింది గోదారమ్మ, గోదావరి కాదు ఇది వంశధార. మా ఆవిడ అంటే అంత ప్రేమ నాకు. ఓరి నాయన. ఓ ఈ వీడియో అయితే కొంచెం లెంత్గా ఉంటుందండి, ఎందుకంటే మా అమ్మల ఊరిలో నా అనుభవాలన్నీ, నా గుర్తులన్నీ మీకు చూపించాలనుకుంటాను. కొంచెం లెంత్ అవుద్ది, మరి ఓపిక మీద చూడాలి. ఏట్రా సొంతగా ఏటి అడవుల్లోకి తెచ్చామనుకుంటానరా? కాదండి, ఇది మా అమ్మల ఇల్లు, మా అమ్మల ఊరు అనమాట. హిరమండలం దగ్గర కలట. నేను ఇప్పుడు పెరట్లో ఉన్నాను అనమాట. ఒకప్పుడు ఇదే నాకు స్వర్గం. ఎప్పుడు 10 రోజులు సెలవులు ఇస్తారా, మా అమ్మల ఇంటికి వెళ్ళిపోదామా అని గొప్ప ఆతృతగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రావడం కూడా కష్టమైపోయింది ఇక్కడికి. ఇది చూసారా, ఇది ఈ పేట నాకు ఇంకా గుర్తు. మా పెదమాయ కూతురు జ్యోతి ఇక్కడ చదివేది 2004-05 ఆ టైం. అప్పుడు ముద్దుల మనవరాల కోసం చేసిన పేట అనమాట. మా తాతయ్య చేశారు అప్పుడు. దీని మీద ఓన్లీ అదే కూర్చుండేది, ఇంకెవ్వరిని కూర్చున్నా గొడవే. ఈ కలర్ వల్ల నాకు గుర్తుండిపోయింది ఇది ఆ పేటే అనేసి. ఇలాంటి పాత జ్ఞాపకాలు ఏమన్నా నాకు కనబడితే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత. అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయా, గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయా అని ఒక చిన్న బాధ. అమ్మమ్మ ఇంటికి రావడం అంటే గొప్ప సరదా. బస్సు ఎక్కి ఎగురుకొని వచ్చేసాడిని. సెలవులు 2 రోజులు సెలవులు ఇచ్చే వచ్చేసాడిని. అంతే. మా అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి ఇంటికి కలపోయింది. ఏదైనా ఇంటికి ఇల్లాలే వెలుగు అంటారు కదండి, అలాంటి ఇల్లాలే ఇంటి మరి లేకపోయినప్పుడు ఏటో వద్ది, ఇల్లు చీకటి అయిపోయి. ఇగో మా అమ్మ 2012లో చనిపోయింది. అప్పటి వరకు అంతా బాగానే ఉండేది. అమ్మమ్మ ఇల్లు అంటే ఒక సంతోషం, సరదాగా ఉండేది. అయిపోయి అమ్మ చనిపోయిన తర్వాత మొత్తం మారిపోయింది. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇందులో మా అమ్మ కూడా ఉంది. ఆ మధ్యలో చేతులు కట్టుకొని ఉంది పొడుగ్గా, అదే మా అమ్మ. మా అమ్మ పక్కన ఉన్న పిల్లేమో మా పిన్ని, చనిపోయింది ఆవిడ కూడా. వెనకతల నుంచి ఉన్న వాళ్ళందరూ మేనమామలు. ముందు మధ్యలో కూర్చుంది మా అమ్మమ్మ, అటుపక్క కూర్చుంది మా తాతయ్య, ఇటు పక్క కూర్చుంది మా తాతమ్మ. ఫోన్లే ఫోటో కూడా చూసి చాలా రోజులు అయింది. నా జీవితంలోన నేను ఎప్పుడు ఏడలేదండి, అంత ఏడిసిన మా అమ్మ చనిపోయినప్పుడు. నెలల తరబడి ఏడ్చేవాడిని. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక అరగంట పావు గంట అయినా మా అమ్మ గురించి ఏడిస్తే పడుకునేవాడిని. ఇంత వేగంగా అలాగ అయిపోయిందని. అప్పుడు మా అమ్మ చనిపోయినప్పటికి 50 కూడా దాటలేదేమో ఆవిడ ఏజ్. చాలా ప్రేమించేది, చాలా ప్రేమగా చూసేది. దాని దగ్గర 10 రూపాయలు కూడా ఉండేవి కాదు, కానీ ఆ ఉన్న దాంట్లో సగమైన ఇచ్చేది నాకు ఎప్పుడు వచ్చినా సరే. నాకు ఇష్టమనేసి పెరుగు ఒక గిన్నెడు పెరుగు నంచుకొని పెరుగన్నం తినేసేవాడిని. కూర కూడా నాకు అవసరం లేదు, అంత ఇష్టం నాకు పెరుగు అంటే. ఆ గడ్డ పెరుగు మేగడతోటి నా కోసం దాచి ఇచ్చేది. 2 ఊరగాయ ముక్కలు ఇచ్చేది. మా తాతయ్య ఊరగాయ ముక్కలు ఒక 2 ఎక్కువ ఇస్తే ఎందుకు అన్నట్టు కడుపు మండుతుంది అనేవాళ్ళు, కానీ మా అమ్మ మాత్రం పోన్లే వాళ్ళ దగ్గర దొరకవు కదా, తిన్న ఏటైపోయింది అనేసి నేను వద్దన్నా సరే ఇచ్చేది. అంత ఇష్టం మా అమ్మకి నేనంటే. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అయితే శ్మశానానికి తీసుకెళ్తాం కదా, ఒక పెద్ద ఊరేగింపులాగా వెళ్ళింది అనమాట. అంత మంచిదే మా అమ్మమ్మ. అంతమంది వచ్చారు మా అమ్మకి చూడడానికి. అప్పుడు మర్చిపోలేను ఇంకొన్న. చూసారా, ఇది అటక. ఈ అటక మీద మ్యాక్సిమం మా తాతయ్య కర్రలు చెక్కలు అన్నీ ఉంటాయి. తర్వాత కొండలు, మా తాతయ్య పని తాలూకా రంపాలు బాడితులు అన్నీ, అవి కూడా దీని మీద చాలా ఉంటాయి. దేశం చాలా సంవత్సరాలు అయిపోయింది, కొద్దిగా బెండ్ అయ్యింది. పడిపోద్దేమో చెప్పలేం, ఎప్పుడు పడిపోద్దో. కానీ ఇప్పుడు మన ఇళ్లలోన ఫ్రిడ్జ్లు వచ్చేసి మర్చిపోయాం, కానీ ఇది కుండల బీరువా అండి. ఇక ఇక్కడ వండుకొని ఆ వంట సామాన్లు లేకపోతే వండుకునే పదార్థాలు ఇందులో పెట్టుకుంటారు అనమాట. రాత్రి పకాలన్నం కూడా ఇక్కడ పెట్టింది మా అమ్మ. పకాలన్నం ఒక కుండతోటి ఇక్కడ పెట్టింది. పెరిగేమో ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు వేసి ఆ మధ్యలోన ఇంకో వేరే పెద్ద తప్పేలతోటి పెరిగి పెట్టింది అనమాట. అంటే చీమలు ఎక్కకుండా. ఇప్పుడంటే ఇక్కడ ఒక టేబుల్ గ్యాస్ పొయ్యి వచ్చేసింది, కానీ అప్పుడు ఈ కింద మట్టి పొయ్యి ఉండేదండి. ఇక్కడ పెద్ద పొయ్యి ఉండేది. ఆ పొయ్యి నుంచి వచ్చిన పొగ అంతా ఇలాగ వెళ్ళిపోయేది అనమాట. సాధారణంగా పూర్వం కట్టిన మేడిళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. ప్రతి ఇంట్లో కర్రల పొయ్యి పెట్టుకోవడానికి ఇలా చేసుకుంటారు అనమాట అప్పుడులోనే. మా అమ్మమ్మకి దేవుడు అంటే ఎంత పిచ్చి అంటే, ఇగో ఈ గది మొత్తం దేవుడికేనండి. ఇది దేవుడి గది వాళ్ళము. మొత్తం ఆ గదిలోన కాలు కడగకుండా లేకపోతే బయటికి టాయిలెట్ వెళ్ళి వచ్చి అడుగు పెట్టాలంటే భయం వేసేది. అంత నిష్టగా ఉండేది మా అమ్మమ్మ. వీరభద్రయ్య, ఆ వీరభద్రయ్య పైన మూటలాగా ఉంది కదండి, అది వీరభద్రయ్య స్వామి తండ్రి. సంవత్సరానికి ఒకసారి దించారనమాట. శివరాత్రి ముందు సోమవారం దించుతారు పైనుంచి. ఆ రోజు ఇంట్లోన ఒక పెద్ద వేడుకలాగా ఉండేది. హైదరాబాద్ నుంచి మేనమామలు, శ్రీకాకుళం నుంచి మేము అందరం వచ్చేవాళ్ళము. దేవుడు దించిన రోజు చాలా పెద్ద పండగలాగా ఉండేది. శివరాత్రి పెద్ద పండగలాగా ఏమి ఉండేది కాదు, కానీ మాకు ఆ వీరభద్రయ్యని కిందకు దించినప్పుడు మాత్రం ఆ రోజు ఉపవాసాలు, సాయంత్రం వరకు, సాయంత్రం ప్రసాదాలు, సరదా మామూలు కాదు అంతే.
ఇప్పుడు ఆ కళ కూడా లేదండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం దించుతాండ్రు చేస్తున్నాం కానీ మా అమ్మ ఉన్నప్పుడు ఉన్నంత కళ ఇప్పుడు లేదు. ఇది గడప. ఈ గడపలోన చింతపిక్కలాట, మండాట ఒకటి కాదు ఆడపిల్లలతో కలిపి నేను ఒక ఆడపిల్లలాగా ఆడుకుంటేవాడిని. ఆ తర్వాత ఇక్కడ అలా కొద్దిగా మగ ఫ్రెండ్స్ కూడా దొరికారు. మహేష్ గాడు, ఆది గాడు, నెహ్రూ గాడు, తిరుపతి గాడు, దివాకర్ గాడు. అప్పుడు వాళ్ళతోటి ఒక ఆటల గ్రేస్ ఆటలు, తన్నుకోవడము, కొట్టుకోవడము, మామూలు కాదు కొడకల ఆటలు. గొప్ప ఎంజాయ్ చేస్తాం. అసలు క్రికెట్ వీళ్ళకి పరిచయం చేసింది నేను. అది వాళ్ళు ఎప్పుడో చెప్తా ఉంటారా, నాకు గొప్ప ఆనందంగా ఉంటుంది అలాగే. ఇప్పుడు వాడు చూపిస్తాను చూడండి. దాన్ని బట్టి తెలిసిపోద్ది నాకు ఎంత పిచ్చేదంటే. ఇది చూసారా, ఎప్పుడు చెక్కాను అనుకుంటారు, ఎప్పుడో నా చిన్నప్పుడు 2008 8th క్లాస్లో చెక్కానండి ఇవి. ఇగో చేతితో చెక్కినవి ఇవన్నీ. సాయిబాబా చేతితో చెక్కాను, కానీ ఈ మొహం మీద కళ్ళు స్టిక్కర్తో చెక్కలేక పెన్తోటి గీసాను. ఇక్కడ ఉంటాయి మనతోటి. ఈ పేర్లు చూసారా, ముగ్గురు మేనమామలు మేనత్తల పేర్లు అనమాట. నడిపమయ్య నారాయణరావు, మా ఆవిడ మా కళ్యాణక్క, పెదమయ్య అనమాట తులసక్క, బాలరాజమయ్య అంటే మా చిన్నమయ్య, గిరిజ అంటే మా సొంత అక్క. ఇంతకీ మా అమ్మలో ఎందుకు వచ్చానంటే మేనమామ కొడుకు పందిరాడు అనమాట, అందుకు వచ్చాం. ఇది అప్పుడు పలదాల మందుకు రెడీగా ఉంటుంది. మా అన్నయ్య, వదిన, మా ఆవిడ, అదిగో మధ్యలో మా పెదనాన్న. వితౌట్ మేకప్ ఎంత బాగున్నారో. ఏ హమారా ఫ్యామిలీ హై. మా అమ్మల ఊర్లోనా నేను ఒక సంవత్సరం చదివానండి. 2005లోనో 6లోనో అనుకుంటున్నాను. 5వ క్లాస్ చదివాను. ఒక సంవత్సరమే ఈ స్కూల్లోనే చదివాను. ఇప్పుడు ఈ స్కూలు ఇన్ని బిల్డింగ్లు గట్రా ఉన్నాయి, కానీ అప్పుడు ఎంత లేదండి. తర్వాత ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ ఇది. అప్పుడు ఇదిగో ఆ చివర గోడలా కనబడుతుంది, అది ఎంట్రన్స్ గేట్ అనమాట. మొత్తం మారిపోయిందండి. స్కూల్ రూపురేఖలు మారిపోయి చిన్న చిన్న గదులు ఉండేవి, ఆడుకోవడానికి ఎక్కువ గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు గదులు ఎక్కువైపోయి గ్రౌండ్ తక్కువ అయిపోయింది. కాకపోతే ఇగో గ్రౌండ్ ఇది ఉంది కదా, ఈ ఫ్రంట్ ఇదంతా గ్రౌండే, స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి కాదు. అప్పుడు నేను ఇక్కడ చదివినప్పుడు గదులు తక్కువ, పిల్లలు ఎక్కువ మంది ఉండాలి. బాదం చెట్టు కింద గట్రా మాకు పాఠాలు చెప్పాలి. ఇప్పుడు గదులు అయితే చాలా ఎక్కువైపోయి, కానీ ఇక్కడ లోకల్లో కార్మెంట్ స్కూల్ ఒకటి రావడం వల్ల తర్వాత అందరూ ప్రైవేట్ స్కూల్కి ఇప్పుడు ఇష్టపడుతున్నారు కదా, దానివల్ల స్ట్రెంత్ అయితే తగ్గిపోయింది బాగా. నేను ఉన్నప్పుడు అయితే ఈ ట్రై ఇంకా సంతలాగా ఉండేది, మామూలుగా కాదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఆడడానికి ఆటలు కరువు అయిపోయి, కానీ మా 90sకి ఆటలు మామూలుగా కాదు కదా. ఏ దొరికి దాంతో ఆటలు, ముళ్ళుకాయలతోటి, పెంకులాటని అవన్నీ ఒకటి కాదండి. చెప్పుకుంటూ వెళ్తే ఏ ఆటలు ఆడామో దాని గురించి ఒక బ్లాగ్ చేసి వచ్చు అనమాట. అన్ని ఆటలు ఆడేవాళ్ళం. లోపలికి వెళ్ళి స్కూల్ ఎలాగుందా ఏటనేది చూపిద్దామని ఉంది, కానీ లోపలికి వెళ్తే ఎవడ్రా నువ్వు అంటారేమని కొంచెం డౌట్. ఎందుకంటే నేను చదివి ఇక్కడ చదివి నేను 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి ఆ మ్యాథ్స్లో ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడు రిటైర్ అయిపోయి ఉంటారు కూడా. ఈ స్కూల్ దగ్గర నాకు ఇంకొక పెద్ద ఇష్టమైన ప్లేస్ ఏంటంటే మర్రి చెట్టు. అది కొంచెం వెనకొంది కదా, అక్కడికి వెళ్తాను, అది చూపిస్తానులేండి. నాకు ఎంతో ఇష్టమైన మర్రి చెట్టు. అప్పుడు ఎంత ఘోరంగా ఉండేది కాదండి, ఇలా తప్పులు గట్టు ఉండేవి కాదు, చక్కగా మర్రి రోడ్లు ఉండేవి. మామూలు ఊగోళం కాదు, చేతికి అయితే కాయలు అయిపోయేవి అలా ఊగోళం. ఫోన్లో ఇంకేదో ఈ చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉందని ఈ చెట్టు కూడా కొట్టిలేదు. గొప్ప ఆటలు ఆడిసామండి. అక్కడ గ్రౌండ్లో 6 కొడితే ఇక్కడ చెట్టుకి తగిలేదు ఒకసారి. ఈ ఆంజనేయుడి కోవులకండి, ఓర్ నాయన ఎంత ఇసుక మోసానో, ఎంత సిమెంట్ మోసానో. రోజు అంతా వాటరింగ్ చేయడానికి నీళ్ళు మోసేవాడిని. మా జగన్ బాబు పెళ్ళికి వచ్చేసి మొత్తం ఊరల్లా మీకు చూపించింది అని ఫిక్స్ అయిపోయాను. ఆడు అనుకుంటాడు, పెళ్ళికి వచ్చి నువ్వు ఊరల్లా తిప్పి చూపించుకుంటాను బెటర్, బ్లాగులు గట్టి చేసుకుంటాను బెటర్ అనుకుంటున్నాడు. ఇదిగోండి, ఈ గుడి దగ్గర నుంచి చూస్తే స్కూల్ నీట్గా కనిపిస్తుంది. హాయ్ మా మేనమామ. ఇప్పుడు ఆ 3 ఇళ్ళు కనబడుతున్నాయి కదండి, ఒకప్పుడు ఈ 3 ఇళ్ళు మొత్తం, ఈ లైన్ మొత్తంకి ఇవే పెద్ద ఇల్లు. ఇవన్నీ గుడిసెలే, మొత్తం అన్ని గడ్డిల్లు. ఇప్పుడు మొత్తం అన్ని పెద్ద ఇల్లు అయిపోయి మాది మాత్రం పాత ఇల్లు అయిపోయింది, చిన్న ఇల్లు అయిపోయింది. మా బావ పెళ్ళి అనేసి కలట మేము వచ్చాం శ్రీకాకుళం నుంచి. మేనమామలు పెదనాన్నలు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. అదిగో మా పెదమాయి లుంగి కట్టుకున్నారా, ఆయన మా పెదమాయ. ముక్కాల కుటుంబంలోన 4 తరాల నుంచి ఓ పుట్టకొక్క మొగ్గ ఉన్నది అని చెప్పాం కదండి. ఇదిగోండి పుట్టకొక్క మొగ్గ ఈయనేనండి. 4 తరాల నుంచి పుట్టకొక్క మొగ్గ. ఇదిగో మా మామ. అక్క నువ్వు ఎక్కడున్నా సరే ఇదిగో బావకి సింధూరం అంటింది, దీనికి మాకేటి సంబంధం లేదు. ఇంటికి వస్తే మాత్రం ఏంటి అడక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళాడో కానీ తెల్లారి నుంచి కనపడలేదు, ఇప్పుడు సింధూరం అంటించుకుని వచ్చాడు. దీన్ని తోట సంబరం అంటారు, అంతే కదా. లేదు వీడియో ఇది పాడారు అందరూ పాడారులే. మామూలు పండదు మాతోటి, జీతాలు వస్తాయిరా. పడ్డ పెళ్ళికి వచ్చి గొప్ప బిడ్డ పెళ్లి కొడుకు తిడతాను వీళ్ళందరూ.
మళ్ళీ వాళ్ళ మొక్కలోలే పడ్డారు మళ్ళీ పడ్డావు అక్క నువ్వు. ఎల్లి పెద్దలం కాబట్టి మాకు ఇచ్చారు. కర్పూరంలో కలిపేసి గొప్ప ఘాటుగా ఉంది. మందు వేసినట్టు ఉంది. చిన్నప్పటి నుండి ఇవి ఇవ్వలేదని ఏడ్చోడు ఇప్పుడు ఇచ్చారు. మా అక్క ఇందాటి నుంచి బూరెలు తింటే ఉంది. తీసాను భయ్యా. నా పెళ్లి ఫోటోగ్రాఫర్ లీలే. మా అక్కలు ఇద్దరు, మా పెద్ద అక్క చిన్న అక్క. నేను వీడియో చేస్తాను. బాగున్నారు నీట్గా పడ్డారు. ఏదైనా అదే ఏ మేరా భాయ్ బడా బాయ్ చోటా భాయ్ మీ ఇష్టం ఏదన్నా సరే. అది నీకన్నా బడా బాయ్ శరీరంలో 4 అడుగులు ఎక్స్ట్రా ఉంటుంది నా మీద పొడుగు. 4 లేదు. ఇప్పుడు మేము జిల్లోడిపేట వచ్చామండి. అంటే మా తాతయ్యలు పూర్వం ఇక్కడ ఉండాలన్నమాట. 1980లో వరద వచ్చింది. అప్పుడు ఆ పైన కలెక్టర్కి వచ్చేసారు కాలనీకి. అంతకు ముందర ఇక్కడే ఉండాలి. ఇప్పుడు పాత ఊరు తీసుకెళ్తాను. ఇక్కడ పడవ ఉంటుంది, గొప్ప సరదాగా ఉంటుంది, చూపిస్తాను. చూడు ఆ నీటి దగ్గర గట్రా డబ్బేలు మొదిలేసావు అనుకో సరిపోద్ది నాకు. ఇది గడ్డ అంట, దీన్ని గడ్డ అంటారు. ఎక్కువ వేరు వచ్చింది అనుకో ఇక్కడ ఎక్కువ నీరు వస్తుంది. అప్పుడు ఇక్కడే స్నానం చేసుకుంటాను ఒక్కోసారి. చిన్నప్పుడు రాత్రి ఈ పేటలోన బుర్రకథలు గట్రా అయ్యేవి. బుర్రకథలు అయితే రాత్రి ఆ టైం అప్పుడు రిటర్న్ వచ్చినప్పటికి మర్రి చెట్టు దగ్గరికి వచ్చినప్పటికి మర్రి చెట్టు చూపించు దెబ్బకి గడగడలు ఆడిపోయాను. ఎందుకో సినిమాల్లోన బాగా చూసి మర్రి చెట్టు అంటే అదొక భయం పెట్టేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇవన్నీ చెరుకు తోటలు వేసేవాళ్ళు ఇంతకుముందు. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు ఇదంతా వరి వేసారు. ఇప్పుడు నీకు గేట్లో తీసుకెళ్తాను, పడవ నువ్వే నడపాలి. నువ్వు పడవ నడిపావనుకో నేను వీడియో తీసుకోను. మరి దేనికి తెచ్చాను అనుకున్నావు నువ్వు? ఈ తోటలో బండి పెట్టేసి ఇప్పుడు ఎక్కు. ఎంత భయందని పెట్టే ఎక్కువ నాయన. ఏటవదు అలా పద చెప్తాను. అలా కూర్చో చెప్తాను. అలా కింద కూర్చుండి పా. గొప్ప ధైర్యవంతురాలివి. కూర్చుండి పా అలాగా. ఇటు చూడరా ఎలాగుంది పడవ ఎక్కేగల. ఇదేనా ఫస్ట్ టైం? ఇప్పుడు నిల్చుండి పో. అయితే నిల్చుని పో, ఎక్కువ దూరం కాదు కదా, నిల్చుని పో. ఎలాగుంది పడవ ఎక్కితే? ఫస్ట్ టైం కదా. మా ఆవిడకి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కించాం, ఫస్ట్ టైం పడవ ఎక్కించాం, నెక్స్ట్ విమానమే ఉంది. ఈ తోటలో ఆకుని పెద్ద బాగుంటుంది కదా, ఎవరైనా నడుపుకోవచ్చు. ఎక్కి తోటలో ఆక్కుంటూ వెళ్తాం, ఇటు తోటలో అయితే ఇటు వచ్చేస్తాం. కానీ ఇప్పుడు నీరు ఎక్కువ ఉంది. ఇలా తీస్తే భలేగా ఉంటుంది వీడియో. ఎటయింది గోదావరమ్మ. గోదావరి కాదు, ఇది వంశధార. మాది శ్రీకాకుళం అమ్మ. ఎటయింది వంశధారమ్మ. నీటిలో పెరిగే మొక్కలు ఇవి. మొత్తం ఏరు కనపడకుండా అల్లేస్తాయి అనమాట. అలాగా అల్లిసాయి అనుకో మొత్తం. మరి పడవ వెళ్దు, అసలు నీరు ఉందని కూడా తెలియదు. పశువులు గడ్డి దిగిపోతాయి, మామూలు గడ్డి మేయడానికి గట్రా. మనుషులు గడ్డి దిగిపోతే ఉండిపోతారు. మా ఆవిడ పడవ ఏదో పెద్ద యుద్ధ విమానం ఎక్కినట్టే గాబర అయిపోయి గడిసిపోయి బెక్క అయిపోయింది. బాగుందా పడవ ఎక్కడం? చిన్నప్పుడు ఈ పడవ ఎక్కడానికి ఊరు వచ్చాము అనమాట. ఈ ఊర్లో ఏదైనా భోజీ అయ్యింది అనుకో, వీళ్ళకి పేటలోనా భోజీ అవుతుందిరా వెళ్తారా అనేసి మా తాత అంటే వెంటనే ఈదిలో మహేష్ గడ్డలు అందరూ కలిపి ఈ పడవ ఎక్కడానికి మెయిన్ వచ్చేసారు. ఇటు నుంచి 4 సార్లు ఇద్దులాడితే ఎవరైనా పెద్దవాళ్ళు చూసి గుంటల కన్నా ఏటర్ మీకు ఇద్దులాడుకుందరా ఎలాంటారా ఇంటికి అనేసి అంటే అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వరకు పడవ మీద గొప్ప ఆటలు ఆడేసాడు. ఈ పేటలోన అమ్మవారి కోవులు ఉందన్నమాట. కోవులు అంటే ఒక చెట్టే, పెద్ద చెట్టు, దాన్ని అమ్మవారిగా పూజిస్తారు. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఈ మర్రి చెట్టు దగ్గర 1 గంట 1.5 గంట ఈ ఓడలో ఒకంతే మనశ్శాంతి ఉండి ఇది కాదు. ఈ చెట్టు చాలా పెద్ద అయిపోయింది. అలాగే అక్కడ రోడ్డు మీద ఉన్న చెట్టు ఏమో యంత్రావు అయిపోయింది, ఈ చెట్టు ఏమో చాలా పెద్ద అయిపోయింది. పోన్లే ఏదో ఒకటైనా బాగుంది. ఏడ్స్ చూడాలి. ఒకసారి ఫోటో పెట్టారులే, ఇటు వెంకటేశ్వరం అక్కడ పుట్టించినట్టు గాబరి అయిపోతాను. పోన్లే దండ పెట్టాలండి, దండ పెట్టుకో. మా ఆవిడికి భక్తి ఎక్కువండి. అప్పుడప్పుడే ఎప్పుడు ఉండదు. మళ్ళీ రోడ్లు అవుతావు, మరి రోడ్లు అవుతావా? నేను
నేను ఎలాగా ఊగుతాను, నువ్వు ఊగగలవా ఊగుతావని. ఇగో అది అటు నుంచి వచ్చిన తర్వాత ఇది ఊగుతాను లేరా. మా ఆవిడకి పట్టణాలు పల్లెటూర్లు అన్నీ తిప్పి పోగడేస్తానండి. ఏంటనుకోనరా, మా ఆవిడ అంటే అంత ప్రేమ నాకు. అన్నే చెప్పే మా వాళ్ళకి. నిజమా కాదా చెప్తా గుండ తనిలే. కాదు అబద్ధం. అబద్ధం అటు చూసారా, బెదిరించినా లేదు, బెదిరించినా లేదు, ఏడిచినా లేదు, అంతే. మీరు మాలాటోళ్ళకి ఎందుకు నమ్ముతారే, మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు చూడు, ఆటోళ్ళకి నమ్ముతారు మీరు. అక్కడ ఏదో భోజీ పోన్లే, ఆ భోజీ తిని వెళ్ళిపోతాను లేదు ఇంటికి. ఇప్పుడు నీకు గుడి చూపిస్తాను, గుడి ఏది ఎతకూడదు మరి, అలాగేనా? ఎందుకంటే దేవుడు అంటే గుడిలోనే ఉండడు, ప్రకృతిలో కూడా ఉంటాడు. అమ్మోరు తల్లి కూడా అంతే, ఈవిడ శివటమ్మ తల్లి అనమాట. చెప్పాలా? చెప్పు మీ కనిపెట్టేసావా? పసుపు కుంకుమ అక్కడక్కడ ఉన్నాయి, బొట్లు కట్టి పెట్టేసి ఉన్నాయి, ముగ్గేసింది కట్టి చెప్పేసావు. మండప మాట ఉంది అందుకు. లేకపోతే దైవ దృష్టిలో చెప్పేసి పెట్టు కొంపతీసి. ఇంకా నేను దేవక నేను గట్టి చేసుకోనేటే. ఇదిగోండి చెవిటమ్మ తల్లి అమ్మవారు, మా తాతయ్యలు ఇంటి దైవం అన్నమాట. ఈ కోవిల్ నాకు ఇంకా బాగా ఎందుకు ఇష్టం అంటే, ఇగో ఈ కోవిల్ ఉందా, ఈ పక్కనే చిన్న గవర్నమెంట్ స్కూల్ చూసి ఎంత బుజ్జిగా ఉందో. నాకు ఇలాంటి చిన్న గవర్నమెంట్ స్కూల్ అంటే గొప్ప ఇష్టం. ఎందుకంటే నేను ఇలాంటి ఎంఈపీ స్కూల్లో చదివినవాడిని. అప్పుడు మా స్కూల్ కూడా ఎంతే ఉండేది, ఇంతకన్నా కొద్దిగా పర్లేదులేండి. మా దుంపల బడి ఎంతే ఉండేది, సేమ్ ఎంయూపీ స్కూల్. ఆమె కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ఎటు కోరుకుంటూ ఎక్కువ కోరకు. ఏదైనా మనం కష్టపడితే జరిగేలాంటివే కోరుకో, అంతేగాని కష్టపడకుండా జరిగిపోవాలి అలాంటి కోరికలు ఏటు కోరద్దు, సరేనా? ఈ రాయి దగ్గర కొట్టేసి తీసుకెళ్ళి ఇంకొక దెబ్బ పరిగెట్టాలి. అది తల్లి, చాలా రోజులకి వచ్చాము. మా ఆవిడకి అన్నీ మంచి బుద్ధులు నువ్వు, అంతకన్నా ఎక్కువ నాకు మంచి బుద్ధులు నువ్వు. కష్టమ సుఖం ఏదో వచ్చినా ఇద్దరికి అర్థం చేసుకునే బుర్ర ఇవ్వు. నువ్వు భక్తురాలు కదా, పరం భక్తురాలు కదా, అందుకే కొబ్బరి దార ఆగట్లే. ఓరు నాయన, పోలవరంకి వెళ్ళిపోతాయి అన్ని నీళ్ళు పడతాయి. ఓరు నాయన, మరి మా ఆవిడ గొప్పతనం అండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మేము ముర్రాట పోసిన తర్వాత, అంటే మేము కాదులేండి, మా తాతగారు ఫస్ట్, మా తాతగారు ముర్రాట పోసిన తర్వాతే మిగతా వాళ్ళందరూ ముర్రాట పోసేలాట నా చిన్నప్పుడు. ఇప్పుడు అలాగే జరుగుతును, కాకపోతే ఇప్పుడు మేము పెద్దగా రావట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు రావడం కష్టం. తర్వాత వారాలు చేసినప్పుడు గట్రా మేనమామలు హైదరాబాద్లో, మా తాత శ్రీకాకుళంలో వాళ్ళకు ఉండిపోవడం వల్ల ఇప్పుడు చేసుకుంటారు. అయినా దేవుడు అందరికీ సమానమే, ముందేటానికి కదండి. ఈ గుడికి రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయండి. అది ఒకటి, మా ఆవిడకి చెవిటమ్మని చూపిద్దామని. రెండోది, ఇంత పడవెక్కాం కదా, అలా పడవెక్కిద్దామని. మా ఆవిడకి ఈ పడవ ఎక్కడాలు, ట్రైన్ ఎక్కడాలు ఇవన్నీ కొత్త, ఇల్లు కదిలి అక్కడికి వెళ్ళదు కదండి, అందుకే పడవెక్కించాం. చెవిటమ్మ తల్లి కాపాడమ్మా, అందరినీ మంచిగా చూడు. ఇగో నాకు ఈరోజు కొద్దిగా గొప్ప గుర్తింపు తెచ్చిన మా సబ్స్క్రైబర్స్ని అందరినీ చల్లగా చూడు. ఇది నిజంగా మనసులో నుండి వచ్చిన మాట. ఇది ఇక్కడ మా కుటుంబం అంటావా, అది మా కర్మ బట్టి ఉంటుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాకపోతే ఇదిగో మా వాళ్ళందరినీ అయితే బాగా చూసుకోవాలి, అది నీ బాధ్యత. అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా ఆవిడ కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి కొద్దిసేపు సేరపడుతున్నాం. నిన్న పెళ్ళి అయింది కదా, రాత్రి అలా నిద్ర లేదు. అంటే రాత్రి పడుకున్నాం, ఒక 3 గంటల పడుకున్నాం, కానీ అయినా నిద్ర సార్లే. మళ్ళీ 3కి లేపేశారు, 3 కాదు 2:30కే లేపేశారు. మళ్ళీ తెల్లవారి వరకు పీకిపోయి ఉన్నామండి. అందుకే ఇంటికి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటే హాయిగా ఉంటుంది. నాకు పెద్ద సిటీలు, పెద్ద మేడలు, బిల్డింగ్లు చూడడం కంటే ఇలా చుట్టూరు పచ్చటి వాతావరణము, మారుమూల పల్లెటూరులు చూడాలంటే గొప్ప సరదా అండి. నీకు పట్టణంలో ఇష్టమా, పల్లెటూరులు ఇష్టమా? పల్లెటూరే ఇష్టం. అయితే పర్లేదు, నాకు 2 ఇష్టమే, కాదు పల్లెటూరు బాగా ఎక్కువ ఇష్టం పట్టణాల కన్నా. 2 చాయిస్ ఇచ్చి, నీకు పట్టణంలో ఒక 3 అంతస్తుల మేడ కావాలా, పల్లెటూరులోన ఒక ఇల్లు ఉండి ఆ ఇంటి ముందు ఎక్కువ గడప, ఇంటి ముందు ఒక చిన్న జాగా ఉండి పిల్లలు ఆడుకున్నట్లు అలా కావాలంటే నేను పల్లెటూరుదే కోరుకుంటున్నాను. నాకు గొప్ప ఇష్టం ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉంటే. ఒరే నేను ఓడలు అవుతాను, నాకు వీడియో తీయ ఆన్ చేసావా? రెడీ, ఒకటి అమ్మ అలవాటు తప్పింది, చేతులు జారిపోతాయి. ఇప్పుడు చూడు కట్ట పట్టుకోవడానికి కూడా 2 బోట్లు ఉన్నాయి, కానీ చేతులు కాయలు అయిపోతాయి. చిన్నప్పుడు అలాగే భూగోళం, అక్కడ ఆ రోడ్డు మీద మర్రి చెట్టు, ఇది భూగోళం, కానీ అది ఎక్కువ భూగోళం. చేతులు కాయలు కాసి ఓరు నాయనో,
ఓ అబ్బా బాగుంది కానీ చెయ్యి గొప్ప సరిపెట్టేస్తుంది. ఇది చూద్దామండి ఒకసారి దీని సంగతి ఏటో అమ్మ. కానీ తెయ్యి మాత్రం గొప్పడు ఏం చెప్పేసా ఓర్ నాయన. ఓ ఓ ఓ బా చేతులు మంట చిన్నప్పుడు ఎలా ఊగిసామో కానీ బా అప్పుడు డెడికేషన్ నాకు ఉండేదిలే. అప్పుడు ఆటలకి ఆడుకోవడానికి ఇన్ని రకాల వస్తువులు వీడియో గేమ్లు ఫ్రీ ఫైర్ లేవు కదా, ఇలాంటివే సరదా అప్పుడు. బా పద పద చేతులు నొప్పులు అయిపోయి చేతులు కొంచెం ఎర్రగయ్యాయి కానీ ఇదంతా పట్లు పట్టినట్టు అయిపోయింది చెయ్యి. ఇప్పుడు మా ఆవిడ ఊగుతుంది. ఊగురా ఏట అవుతురా ఒక్కసారి చిన్నగా కొంచెం కొంచెం కూడా. గొప్ప ధైర్యవంతురాలు మా ఆవిడ. వైజయంతి సినిమాలో విజయశాంతి లాంటిదే మా ఆవిడ, కాకపోతే కొంచెం భయం ఎక్కువ. జయంతే జయంతే వైజయంతే అంత ధైర్యవంతురాలు. పడుకున్న తర్వాత మెలుగు వస్తే మన భయమే. హోలేసా 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 హోలే హోలేసా ఎడ్డయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురపాటు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదటు. వంశధార గురుగారు ఇది మహేంద్ర తానయ్య వంశధార? మహేంద్ర తానే కదా, అదే అదే వంశధార. అటు గొట్ట దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా అది వంశధార, ఇది మహేంద్ర తానయ్య. కరెక్ట్ కరెక్టే, నేనే మర్చిపోయాను.